పేదల సొంతింటి కలను నెరవేర్చే క్రమంలో కూటమి ప్రభుత్వం 3 లక్షల ఇళ్లు పూర్తి చేసి ఒకే రోజు గృహప్రవేశాలు చేయటం సంతోషంగా ఉందని ప్రభుత్వ చీఫ్ విప్ జీవి ఆంజనేయులు అన్నారు. పల్నాడు జిల్లా నూజెండ్ల మండలంలో లబ్ధిదారులతో కలిసి జీవి ఆంజనేయులు గృహప్రవేశం చేశారు. లబ్ధిదారులకు ఇంటి తాళాలు అందజేసి నూతన వస్త్రాలు అందజేశారు. సెంటు భూమి పట్టాల పేరుతో జగన్ 7,000 కోట్ల అవినీతికి పాల్పడ్డారని ఆరోపించారు. 17 నెలల కాలంలోనే 3 లక్షల ఇళ్ళు ఈరోజు ఈ గృహప్రవేశం చేయటం మాకు ఎంతో ఆనందంగా ఉంది. మరి గత ప్రభుత్వంలో 4,73,000 ఇళ్ళు రద్దు చేశారు. అలాగే 2,73,000 ఇళ్ళు బకాయిలు పెట్టిపోయారు. కట్టుకున్న ఇళ్ళకి బిల్లులు ఇవ్వకుండా పోయారు గత ప్రభుత్వంలో. కానీ ఈరోజు చంద్రబాబు గారి ప్రభుత్వం కష్టాల్లో ఉన్న పేదల్ని, ఇల్లు లేని పేదల్ని, ఈరోజు ప్రతి పేదవాడికి ఇల్లు ఉండాలనేది చంద్రబాబు గారి ఆకాంక్ష. ఈరోజు ఒక సంకల్పం, అంత గొప్ప సంకల్పంతో ఈరోజు ఎన్డీఏ ప్రభుత్వం ముందుకెళ్తుంది. అదే చంద్రబాబు గారి ఆకాంక్ష. అందుకోసం ఇళ్ళు లేని వాళ్ళందరూ దరఖాస్తు పెట్టుకోవాలని చెప్పేసి ఈరోజు ప్రభుత్వం విజ్ఞప్తి చేసింది. నేను కోరుతున్నా. అలాగే ఎవరైతే ఇళ్ళు లేవో వాళ్ళందరూ కూడా దరఖాస్తులు పెట్టుకుంటే ఒక్కో సంవత్సరం కొంతమంది, ఈ సంవత్సరం కొంతమందికి, వచ్చే సంవత్సరం కొంతమందికి, ఇట్లా ప్రతి సంవత్సరం ఇళ్ళు లేని పేదలకి లక్షలాది మందికి ప్రభుత్వం ద్వారా డబ్బులు అందిస్తాము, ఆర్థిక సహాయం అందిస్తాము.